హాయ్ అండి. ఈరోజు మనం సూర్యాపేట జిల్లా పులిచింత ప్రాజెక్టు చూపిస్తున్నాం. అయితే నీళ్ళు లేక చాలా ఎండిపోయింది. ఇంతకుముందు బాగా నీళ్ళు ఉండేవి, ఈ మధ్య అసలు నీళ్ళు లేవండి. ఒట్టుపోయిన భార్య లెక్క అసలు మొత్తం కూడా నీళ్ళు లేక మొత్తం ఉసిగా మేటలు వేసి బాగా కనబడుతుంది. నీళ్ళు చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి. ఇలా ఉంటే మన రైతులకి నీళ్ళు ఇవ్వటం కానీ చాలా కష్టమైంది. ప్రాజెక్టు చాలా అధ్వానంగా తయారైపోయింది, ఎందుకంటే నీళ్ళు లేక చాలా ఘోరంగా అయిపోయింది ప్రాజెక్టు. కాబట్టి దీనికి కారణం ఏంటంటే మనమే అండి. మంచిగా చెట్లు అన్నీ వేస్తే దానివల్ల వర్షాలు పడితే మంచిగా నీళ్ళు వస్తాయి. అప్పుడు ఇలా జలాశయాలన్నీ కూడా నీళ్ళతో కలకల్లాడిపోతాయి. చూడండి ఎలా ఉందో, అసలు మొత్తం కూడా రాళ్ళతోటి రప్పలతోటి నిండిపోయి ఉంది. నీళ్ళు అనేవి చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి కొంచెం దయచేసి చెట్లు అనేది పెంచే ప్రయత్నం చేసుకోండి. దానివల్ల మంచిగా సమృద్ధిగా ఇలా జలాశయాలన్నీ కూడా నిండుకుండలా మారి మనకి కాలువల్లోకి నీళ్ళు ఇవ్వడం వల్ల మంచిగా పంటలు అవన్నీ కూడా సక్రమంగా పండుతాయి. చూడండి ఎలా ఉందో. మంచిగా వర్షాకాలంలో బాగా నీళ్ళు వచ్చినప్పుడు ఇలాంటి ప్రాజెక్టులు బ్రహ్మాండంగా చూడవచ్చు. ఇది వచ్చేసి చాలా బాగుంది. చూడండి, ఇది ముందు సైడ్ అండి. నీళ్ళు వదిలినప్పుడు బాగుంటాయి, నీళ్ళు లేనప్పుడు ఎలా ఉందో చూడండి. అందవిహీనంగా చూడటానికి చాలా బాగలేదండి. కాబట్టి మనమంతా కూడా ఖచ్చితంగా ప్రకృతిని ఆస్వాదించాలంటే చెట్లను పెంచండి, వాటర్ నింపండి. ఇదే మన యొక్క ధ్యేయం. కాబట్టి నేను నా ఛానల్ సబ్స్క్రైబ్, ప్లీజ్ లైక్ మీ.